హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. ఈ కర్రీని సింపుల్గా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఏ విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి. రొయ్యలండి ఇవి కేజీ తీసుకున్నాను. బయటలోనే క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను. వీటికి ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసుకొని నీటిలో కడుక్కున్నానండి. నీట్గా ఈ విధంగా కడుక్కుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు వేసుకొని మనం ఆయిల్లోనే ఫ్రై అనేది చేసుకున్నామండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్ని రొయ్యలన్నీ వేసుకోవాలండి. ఇలా ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు అనేది వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. వీటిలో ఉండేటువంటి వాటర్ అనేది పోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలండి. చూశారు కదండి, ఈ వాటర్ని పోయేంత వరకు దగ్గరగా ఉడకాలండి. ఇలా రెడీ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నెలోకి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. దాంట్లో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ 2 ఆనియన్స్ అనేవి తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతటినీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదంతటిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న 2-3 నిమిషాల తర్వాత మనం ఫస్టే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి రొయ్యలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత అంతటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి 5 నిమిషాల తర్వాత 2 స్పూనున్నర కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు టేస్ట్ తగ్గట్టు కారం అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్పూనున్నర కారం అనేది వేసుకున్నాను. ఇదంతటిని కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలండి. ఇక్కడ నేను గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత అంతటిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూను గరం మసాలా, ఒక అర స్పూన్ వరకు మిరియాల పౌడరు, అర స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇలా అంతటిని వేసుకున్న తర్వాత జీరా పౌడర్ ఒక అర స్పూన్ వేసుకున్నానండి. దీంట్లో అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్పూనున్నర సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను. మీకు రుచికి సరిపోను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇదంతటినే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు అనేది వేసుకుంటున్నాను. మొత్తాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ అయినటువంటి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.